నా కార్లో ఏముంది చూపిద్దాం అనుకున్నాను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభా శెట్టి. చాలా రోజు నుంచి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్, వాట్స్ ఇన్ యువర్ లగేజ్ బ్యాగ్, వాట్స్ ఇన్ యువర్ కార్, చాలా 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 క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. సో మీరు అడిగాక నేను చూపించకుండా ఉంటానా? ఈరోజు షూటింగ్లో ఉన్నాను. అనుకోకుండా నాకు ఒక 2 hours గ్యాప్ వచ్చింది. సో ఎలాగో గ్యాప్ వచ్చింది, ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఈరోజు నా ఈ రెడ్ బేబీ అంటే నా కార్లో ఏముంది చూపిద్దాం అనుకున్నాను. సో అయితే చూడడానికి మీరు రెడీగా ఉన్నారు కదా? ఎస్, చూసేద్దాం. అంటే ఇక్కడ ఉన్న ఈ కార్లో నేను ఏదైతే కావాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో అదంతా చూపిస్తాను. ఎస్, కార్ లోపల ఏముంది అని చూడడం కన్నా ముందు ఒక్కసారి నా కార్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. అలాగే యాక్చువల్లీ నేను మేకప్ వేసుకున్నాను కదా, సో ఈరోజు నా రెడ్ కారు మట్టి మేకప్ వేసుకుంది. ఒక్కసారి చూడండి ఎలా ఉంది. చూసారు కదా? యాక్చువల్లీ నిన్న నేను వాటర్ వాష్ చేయించుకున్నానండి. ఎందుకంటే హైదరాబాద్లో ఒక 10 days నుంచి కంటిన్యూస్ వర్షం పడుతుంది కదా, సైక్లోన్ ఉండడం వల్ల. సో ఆల్మోస్ట్ ఈ లొకేషన్లోనే షూటింగ్ జరుగుతుంది. ఈ రోడ్ అయితే ఎలా ఉంది అంటే అబ్బా, నిజంగా డ్రైవింగ్ చేయాలంటేనే అంత భయమేస్తుంది నాకు. రోడ్డు ఫుల్ స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. ఎస్, ఇది చెప్పడం కింద ఒకసారి రోడ్ మీద వచ్చేటప్పుడు కూడా కొన్ని షాట్ తీసుకున్నాను నేను. అంటే ఎలా ఉంది అంటే ఎలాంటి రోడ్లో నేను వస్తున్నానని చూపించడానికి. అది కూడా పెడతాను, ఒక్కసారి చూసుకోండి ఎలా ఉందనేసి. చూసారు కదా అండి ఎలా ఉంది రోడ్డు. సో రోడ్డు అలా ఉండడం వల్ల మా బేబీకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనమాట. అండ్ జనరలీ మీకు తెలుసు కదా, అంటే నేను ఎంత నీట్గా ఉంటానో, సో నా కార్ కూడా అంత నీట్గా ఉంచుకుంటాను నేను. సో మ్యాక్సిమం ఏమంటే ఒక 2 days once 3 days once నీట్ చేస్తూనే ఉంటాను. అండ్ లోపల కూడా అంతే, కొంచెం డస్ట్ అది ఇది ఉంటే నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఎక్కువ అవ్వదు, ఇమీడియట్ రియాక్షన్స్ వస్తుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ మంచిగానే ఉంటుంది నా కారు. సో ఇలా వర్షం రావడం వల్ల ఇలా అయిపోయింది. యాక్చువల్లీ లోపల అంతగా ఇది అవ్వలేదు, బట్ ఫుట్ మ్యాట్ ఉండడం వల్ల అఫ్కోర్స్ ఈ మడ్డుతో నుంచి లోపలికి వెళ్తే అంతే ఖరాబ్ అయిపోతుంది కదా. ఎస్, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ మై రెడ్ బేబీ. యాక్చువల్లీ చెప్పాను కదా ఇందాకే. సో ఆ వర్షం వల్ల ఇక్కడ చూడండి చాలా 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 ఖరాబ్ అయిపోయింది. ఐ డోంట్ నో మళ్ళీ ఇంకా ఎప్పుడు వాటర్ వాష్కి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వర్షం పడుతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నేను వాటర్ వాష్ చేయించుకొని మళ్ళీ నెక్స్ట్ డే రావాలంటే సేమ్ అయిపోతుంది. సో చూద్దాం. ఎస్, కుడిగాలు పెట్టి లోపలికి రండి. వెల్కమ్ టు శోభా శెట్టి కార్. ఎస్, అఫ్కోర్స్ అందరికీ తెలుసు డ్రైవింగ్ సీట్లో నేను డ్రైవింగ్ చేస్తాను కాబట్టి ఇక్కడ వెరీ రేర్గా కూర్చుంటాను, ఎస్పెషల్లీ బయట అవుట్డోర్ షూటింగ్ చేస్తుంటే. సో అక్కడే రెస్ట్ చేయాలి కాబట్టి అప్పుడు మ్యాక్సిమం ఇక్కడ ఈ సీట్లో కూర్చుంటాను. అండ్ ఇంకా ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి ఏమంటారు ఒక ఫ్లాస్క్ పెట్టుకున్నాను. ఇది యాక్చువల్లీ ఇక్కడ చూడండి పేరు మోనితా అని ఉంది. వీళ్ళు నా కోసం, నా ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లో నా కోసం పంపించారు. సో మీరు హాట్ వాటర్ వేస్తే హాట్గా ఉంటుంది, కోల్డ్ వాటర్ వేస్తే కోల్డ్గానే ఉంటుంది. సో దీన్ని మ్యాక్సిమం నేను ఏం చేస్తానంటే దీంట్లో ఈ రాగి జావా తీసుకొస్తానండి. సో తీసుకొస్తే ఇది కొంచెం మ్యాక్సిమం నేను ఆఫ్టర్నూన్ వరకు తాగుతూనే ఉంటాను కాబట్టి చాలా వేడిగానే ఉంటుంది. యాజ్ ఈవెన్ కలర్ కూడా అంతే చాలా బాగుంది కదా, పింక్. సో బాగుంది. అండ్ దీన్ని నేను మ్యాక్సిమం రాగి జావా తాగడానికి వాడతాను కాబట్టి ఇంట్లో ఒక్కొక్కసారి షూటింగ్ లేట్ ఉంటే లేట్గా వస్తాను కాబట్టి అప్పుడు తాగేసే వస్తాను. ఇంకా మార్నింగే ఉంటే దీంట్లో వేసుకొని వచ్చి ఇక్కడే తాగుతాను. సో అందుకోసం ఇది ఎప్పుడు కార్లోనే ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకేముంది, ఇది ఉందండి విండోకి జనరలీ అందరూ పెడతారు కదా సన్షేడ్. దీంట్లో యాక్చువల్లీ నేను 2 దానికోసం ఇది సన్షేడ్ వాడుతాను. ఏమంటే సన్ ఉండడం వల్ల కూడా ఇది వాడతాను. అండ్ మ్యాక్సిమం ఇప్పుడు బయట షూటింగ్ అలా ఇలా ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ ఇప్పుడు సిగ్నల్లో అలా డ్రైవింగ్ చేసుకొని వెళ్ళేటప్పుడు అఫ్కోర్స్ చూస్తాము అందరినీ.
సో చూసినప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్కి మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు దిగేసి ఫోటో అది ఇది దిగలేము కదా అండి. సో మళ్ళీ మీరు అడిగాక ఇవ్వకుండా ఉంటే అది కూడా బాగోదు అనేసి మ్యాక్సిమం దీన్ని కవర్ చేసుకుంటాను నేను. సో దానికోసం ఇది పెట్టుకున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే మ్యాక్సిమం నాది ఉండేదంతా ఈ డాష్ బోర్డ్లోనే ఉంటుంది. ఒక్కసారి చూసుకోండి, ఇది యాక్చువల్లీ సరిపోవట్లేదు, ఇంకా పెట్టుకుంటే చాలా ఉంది పెట్టుకోవడానికి, ప్లేసు అంతగా సరిపోలేదు. కాబట్టి మ్యాక్సిమం నాకు ఇప్పుడు కార్లో ట్రావెల్ చేస్తుంటే లేకపోతే షూట్లో ఉన్నప్పుడు కార్లో అయితే నాకు ఎమర్జెన్సీ ఏది కావాలో అది అయితే ఇలా పెట్టుకున్నాను. అఫ్కోర్స్ ఇంకా వన్ మోర్ కప్ కూడా ఉంది, దీన్ని కూడా అంతే. ఇది కొంచెం హాట్గా ఉంటుంది, అప్పుడప్పుడు హాట్ వాటర్ లేకపోతే కాఫీ, బ్లాక్ కాఫీ అలా తాగడానికి ఇది యూజ్ చేస్తాను. అండ్ ఈవెన్ ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు కూడా అంతే, దీంట్లో పెట్టుకొని వస్తాను. ఇలా ఆన్ ద వే వెళ్ళేటప్పుడు దీంట్లోనే తాగుతాను మ్యాక్సిమం. అండ్ అఫ్ కోర్స్ మోస్ట్ వాంటెడ్ మాస్క్, డిస్పోజబుల్ మాస్క్ ఆల్మోస్ట్ నా డాష్ బోర్డ్లోనే ఉంటుంది. ఇంకా షూటింగ్కి వస్తే మ్యాక్సిమం నేను హ్యాండ్ బ్యాగ్ అయితే క్యారీ చేయనండి, ఎందుకంటే షూట్లోనే ఉంటాను కాబట్టి నీడెడ్ అయితే ఏమి ఉండదు. ఇన్ కేస్ ఏదైనా కొనాలి నీడెడ్ అనుకుంటే అఫ్ కోర్స్ డబ్బులు కార్డ్స్ అంత కావాలి కాబట్టి సో ఇదొక వాలెట్ ఎప్పుడు నా కార్లోనే పెట్టేస్తాను. ఇది మ్యాక్సిమం ఈ వాలెట్ అయితే కార్లోనే ఉంటుంది నా డాష్ బోర్డ్లో. అంత చిన్నది కాదు, అంత పెద్దది కాదు, మీడియంగా ఉంది. సో దీన్ని అయితే ఎప్పుడు నాతోనే ఉంటుంది ఇది ఎక్కువ. అండ్ ఇంకా కట్ చేస్తే బ్యాండ్ ఉంది, బికాజ్ సమ్ టైమ్స్ హెడ్ బాత్ చేసుకొని మార్నింగే వస్తాను కాబట్టి హెయిర్ డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేసి ఈ బ్యాండ్ ఎప్పుడు యూస్ చేస్తాను. అండ్ వన్ మోర్ బ్యాండ్. ఇంకా లేడీస్ కార్లో మ్యాక్సిమం ఏముంటుంది చెప్పండి, ఇలాంటివి ఉంటుంది. అండ్ ఇంకా వస్తే ఇక్కడ నా షేడ్ ఉంది, బట్ యాక్చువల్లీ నా అసిస్టెంట్ ఉన్నాడు కదా, బాక్స్ ఎక్కడో పడేశాడు. నా ఫేవరెట్ గోల్డ్ కలర్ పౌచ్ ఉంది, అసలు సూపర్ ఉందండి, బట్ అది మిస్ అయిపోయింది. ఇంకా ఇక్కడే పెట్టుకుంటున్నాను. ఎస్, ఒక్కసారి దీన్ని కూడా వేసి చూపిస్తాను ఎలా కనిపిస్తాను అనేది. ఎస్, బాగున్నానని అనుకుంటున్నాను. యాజ్ మ్యాక్సిమం షేడ్స్ అన్ని షేడ్స్ నా దగ్గర ఉంటుంది. సో ఎక్కువ హ్యాండ్ బ్యాగ్లోనే నేను పెట్టుకుంటా, ఎందుకంటే అఫ్కోర్స్ బయట వెళ్తామంటే హ్యాండ్ బ్యాగ్ మస్ట్ అండ్ షుడ్ కదా. సో కాబట్టి నాది ఆల్మోస్ట్ నా షేడ్స్ కలెక్షన్స్ అంతా నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది. ఒక్కటి ఇది మాత్రం నేను అలాగే కార్లోనే పెట్టుకున్నాను, బికాస్ ఆఫ్ సమ్ ఎమర్జెన్సీ, ఇన్ కేస్ ఏమైనా బ్యాగ్లో మర్చిపోతే అనేసి ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఒక పౌచ్ కూడా ఉంది, దీంట్లో మ్యాక్సిమం నా మేకప్ సంబంధించిందే ఉంటుంది. లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్, క్లచెస్. అంటే జనరల్ ఇప్పుడు బయటకు వెళ్తుంటాను కదా, బయటకు వెళ్ళేటప్పుడు ఆఫ్కోర్స్ లిప్స్టిక్ అయితే కావాలి కదా, సో బ్యాగ్లో సమ్టైమ్స్ మర్చిపోతాను. సో కార్లో ఇది ఒక సెట్ అనమాట. సో జనరల్గా బేసిక్ వాడడానికి ఏది కావాలి అదైతే ఈ పౌచ్లో పెట్టుకున్నాను. ఇంకా బుక్సెస్ నార్మల్గా అలా అడిక్షన్ అయితే కాదు, బుక్స్ చదువుతాను అలా ఇలా అనేసి నేను చెప్పను, బికాస్ అలా చేయను. బట్ ఎస్, అఫ్కోర్స్ సమ్ టైమ్స్ నాకు బ్రేక్ ఉంటుంది కదా, అప్పుడు కార్లోనే మ్యాక్సిమం బయట అవుట్డోర్ షూట్ చేస్తుంటే కార్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. సో అప్పుడు టైం ఉన్నప్పుడు అయితే ఈ బుక్సెస్ అన్ని చదువుతూ ఉంటాను. అండ్ ఇంకొకటి ఏమొచ్చే డైరీ. ఎస్, అఫ్కోర్స్ రాస్తానండి, చాలా రాస్తాను. అండ్ ఏదైనా బయట ఉన్నప్పుడు, షూటింగ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా రేపు కొనాలి అనుకుంటే దాన్ని అంత మ్యాక్సిమం ఈ డైరీలోనే రాస్తాను. ఎస్, ఇక్కడ చూపిస్తే తెలిసిపోతుంది మీకు, మ్యాక్సిమం రాస్తూనే ఉంటాను. సో దానికోసం ఒక డైరీ, ఒక పెన్ మ్యాక్సిమం పెట్టుకున్నాను. ఇంకా కారుకి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా ఉంది. ఎస్, ఇంకా ఒక క్లచ్ కూడా ఉంది. క్లచ్ అదే మ్యాక్సిమం కావాలి కదా, బ్యాండ్స్, క్లచ్ అంతా ఇక్కడ పెట్టుకున్నాను. ఇది ఒకటి ఆలివ్ ఆయిల్ అండ్ మేకప్ రిమూవ్ చేయడానికి కోసం. అంటే షూటింగ్ ఏమైనా లేట్గా ప్యాకప్ అయితే అలా వెళ్ళేటప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ అన్ని చేసుకొని వెళ్ళాలంటే టైం పడుతుంది కాబట్టి మ్యాక్సిమం ఒక ఆయిల్, ఇది మేకప్ రిమూవ్ కోసం వాడతాను కాబట్టి ఆయిల్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఏముంది, ఈ పర్ఫ్యూమ్ బాటిల్ కూడా ఉంది. ఈస్ ఆఫ్ కోర్స్ అందరూ అమ్మాయిలు ఏం లేకపోయినా పర్ఫ్యూమ్, లిప్స్టిక్, క్లచెస్ అయితే మ్యాక్సిమం మా కార్లో కానీ అండ్ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఉంటుంది కదా, సో నాది కూడా అంతే, ఇదొకటి. అండ్ ఇంకొక పర్ఫ్యూమ్ బాటిల్ కూడా ఉంది, మ్యాక్సిమం అయిపోయింది. అండ్ ఇంకా ఈ సేఫ్టీ పిన్స్ కూడా పెట్టుకున్నాను. సెట్స్ ఎమర్జెన్సీ చెప్పలేము కదా, బయటకు వెళ్ళేటప్పుడు అఫ్కోర్స్ కావాల్సి వస్తుంది. సో కాబట్టి నేను సేఫ్టీ పిన్ కూడా ఎప్పుడు కార్లోనే పెట్టుకుంటాను. అండ్ డిస్ఇన్ఫెక్షన్ స్ప్రే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ కదా, సో కాబట్టి ఇదొకటి యూజ్ చేశాను. అంటే సమ్టైమ్స్ నా కార్ షార్ట్కి యూజ్ చేస్తారు కదా, అప్పుడు అందరూ ఎక్కుతారు, కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఎక్కుతారు కాబట్టి ఎస్, ఈ కోవిడ్ ఉండడం వల్ల కొంచెం సేఫ్టీ కోసం ఇది కొన్నాను. అప్పుడప్పుడు ఇది కూడా యూజ్ చేస్తుంటాను. ఎస్, ఇప్పుడు ఎలాగూ కార్ తీసాను, మా కెమెరామెన్ గారు షూట్ చేస్తున్నారు కదా, బయట దుబాయ్ వెళ్ళి వచ్చారు కాబట్టి ఈరోజు నేను వాడుతున్నాను. ఎస్, ఇక్కడ అంతా ఎక్కారు.
ఎస్ అయిపోయింది. అండ్ ఇంకా అక్కడ చూపిస్తాను నా డ్రైవింగ్ సీట్లో ఏముందనేసి. ఎస్ ఇది నా డాష్ బోర్డ్లో ఏముందనేది చూసేశారు కదా. ఎస్ ఇక్కడికి వచ్చి చూస్తే ఎస్ అఫ్ కోర్స్ అందరూ కార్లో వినాయకుడు ఉంటారు కదా అఫ్ కోర్స్, ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు రాకుండా మేము సేఫ్గా బయటకు వెళ్ళి సేఫ్గా ఇంటికి రావాలనేది ఒక వైబ్స్ తోటి అందరూ పెట్టుకుంటాం. అండ్ ఇక్కడికి వస్తే అఫ్ కోర్స్ మీకు చెప్పక్కర్లేదు, యాజ్ యూ నో నాకు రాఘవేంద్ర స్వామి మోస్ట్ ఫేవరెట్. సో కాబట్టి రాఘవేంద్ర స్వామిని కూడా ఇక్కడే పెట్టుకున్నాను. ఎస్ కార్ స్టార్ట్ చేయడం కింద ముందుగా నేను చేసే పని ఇద్దరికి ఇలా ఒక మంచిగా దండం పెట్టుకొని నా కార్ డ్రైవింగ్ ని స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎస్ ఇక్కడ చూడండి డ్రీమ్ క్యాప్చర్ అనేది నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఒక వైబ్స్ డ్రీమ్ క్యాప్చర్ ఉండడం వల్ల ఒక వైబ్స్ పీస్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏమంటే కలర్ఫుల్గా ఉంది. సో కలర్ఫుల్గా ఉండడం వల్ల కార్ కూడా చాలా లుక్గా కనిపిస్తుంది, చాలా అందంగా కూడా ఉంది అనేసి రెడ్ ఒకటి ఉంది, ఎల్లో ఒకటి ఉంది అండ్ మల్టీ కలర్ ఒకటి ఉంది. సో ఈ 3 కలిపి ఇలా పెట్టుకున్నాను. ఎస్ చూడండి చాలా బాగుంది కదా. అండ్ యాక్చువల్లీ దీనికి ముందు చెప్పాలంటే ఇంకా పింక్ ఒకటి కూడా ఉంది. మా కార్తీక దీపంలో ఏం చేశారు అంటే కార్ షూటింగ్ చేసేటప్పుడు కెమెరామెన్ అనుకోకుండా కెమెరా ఎలా తగిలించారండి, అప్పుడుతో అది కట్ అయిపోయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత కొనలేదు, సో దీన్నే ఉంచేసాను. ఎస్ నాకు కొంచెం డ్రీమ్ క్యాప్చర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎస్ ఇక్కడ పెట్టుకున్నాను. ఎస్ ఇంకా నేను ఎక్కువ కూర్చొని టైం స్పెండ్ చేసే ఈ డ్రైవింగ్ సీట్ ఇక్కడ ఇంకా చాలా సెంటిమెంట్ ఉంది, అక్కడ చెప్తాను రండి. ఎస్ చెప్పడం కింద ముందు ఎస్ అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ మీ అందరికీ లైఫ్లో ఒక కార్ కొనాలి అనేది డ్రీమ్ కదా. దట్టు ఫస్ట్ కార్ అనేది చాలా ఏమంటారు చాలా 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 పెద్ద డ్రీమ్. ఎస్ యాక్చువల్లీ నేను ఈ i10 కార్ కొని మ్యాక్సిమం 4 years అవుతుందండి. 4 years అయింది. ఏమంటారు ఫస్ట్ టైం నా అర్నింగ్తోనే నేను కొన్న ఒక కార్, నా ఫస్ట్ కార్. అంటే డ్రీమ్ కార్ అని చెప్పను, బట్ నా ఫస్ట్ కార్ కాబట్టి సో చాలా సెంటిమెంట్ ఉంది ఈ కార్లో. యాక్చువల్లీ ఈ లొకేషన్లో ఈ రోడ్ ఫుల్ మొత్తం మడ్ ఉంది కదా, ఎక్కడ చేయాలని చూస్తున్నాము. ఇంకా ఉన్న దాంట్లో ఇది కొంచెం బెటర్గా ఉంది కాబట్టి ఇక్కడికే చేస్తున్నాను. బట్ గాలి ఎక్కువ రావడం వల్ల కొంచెం మీకు వాయిస్ డిస్టర్బెన్స్ అనిపించవచ్చు, ప్లీజ్ ఏమనుకోకుండా వినండి. అండ్ యాజ్ ఐ సెడ్ ఈ కార్ కొనేసి 4 to 4.5 years అవుతుంది కదా. ఈ కార్ని నేను మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఎక్కువ యూజ్ చేశానండి. నాకు తెలిసి బెంగళూరులో యూజ్ చేస్తుంటే ఒక 3 to 4 months మ్యాక్సిమం యూజ్ చేశాను. ఇంకా మిగతా అన్ని డేస్ నేను హైదరాబాద్లోనే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ షూటింగ్ ఇక్కడే షిఫ్ట్ అవ్వడం వల్ల నా బేబీని కూడా నేను ఇక్కడికే తెచ్చుకున్నాను. నేను జనరలీ ఈవెన్ ఇప్పుడు కూడా స్టిల్ నా బేబీ అనే పిలుస్తాను నేను. అండ్ ఒక్కసారి మేము కారు కొనాలి అనుకుని నేను డిసైడ్ అయిన తర్వాత నేను మమ్మీ డాడీ ముగ్గురు షోరూమ్కి వెళ్ళాము. అక్కడ అన్ని కారు చూసాము. యాక్చువల్లీ నేను క్రెటా కొనాలి అనుకున్నాను, బట్ ఎందుకు అంటే ఇప్పుడున్న ట్రాఫిక్కి అంత పెద్ద వెహికల్ని డ్రైవ్ చేయాలంటే చాలా రిస్క్ కదా. అండ్ ఎక్కువ నేను టైం స్పెండ్ చేసేది నాకు బ్రేక్ ఉంది అంటే షాపింగ్. ఇంకా షాపింగ్కి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి అంటే అంత పెద్ద బండి ఉంటే పార్కింగ్కి కూడా నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు డ్రైవింగ్ చాలా ఈజీగా ఉండాలి ట్రాఫిక్లో డ్రైవ్ చేయడానికి, తర్వాత పార్కింగ్కి కూడా చాలా ఈజీగా ఉండాలి అనుకొని ఈ i10 తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు జనరల్లీ చెప్పాలంటే రెడ్ నాకేం అంతగా నచ్చదండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే రెడ్ వాజ్ ఓకే అన్నట్టే ఉంటాను నేను. సో అక్కడ షోరూమ్కి వెళ్ళి చూసినప్పుడు నాకు యాక్చువల్లీ బ్లూ తీసుకోవాలనేది మైండ్లో ఉంది, పప్పకైతే వైట్ తీసుకోవాలని ఉంది, మమ్మీకి అయితే రెడ్ తీసుకోవాలని ఉంది. అఫ్ కోర్స్ మదరే డామినేట్ కదా హస్బెండ్ని కానీ డాటర్ని కానీ. సో ఇద్దరికి వద్దు డాడీ ఎందుకు మళ్ళీ ఇంకా ఫస్ట్ కార్ కొంటున్నాము, మమ్మీకి ఇంకా నచ్చకపోతే అసలు తను ఒప్పుకోదనేసి సో మమ్మీ కోసం ఈ కార్ కొన్నాను, మమ్మీ కోసమే ఈ కలర్ని కొన్నాను. ఎస్ దిస్ ఈస్ నాట్ రెడ్, యాక్చువల్లీ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఫెరీ రెడ్ ఇట్ ఈస్. సో మీకు సమ్టైమ్స్ ఇట్ విల్ బీ మరూన్ కైండ్ అనిపించవచ్చు, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫెరీ రెడ్. అండ్ ఇక్కడికి వస్తే స్టిల్ నా కార్ రిజిస్ట్రేషన్ కర్ణాటక వద్దు, నా కార్ నెంబర్ చూపించద్దు. చూసారా మా కెమెరామ్యాన్ గారు ఎంత ఫాస్ట్ ఉన్నారనేసి. కార్తో పాటు నా కార్ నెంబర్ని కూడా చూపిద్దాం అనుకుంటున్నారా? ఎస్ యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ కార్ నెంబర్ అయితే ఏముంది, సో చాలా చాలా సెంటిమెంట్. టు బీ ఫ్రాంక్ ట్రస్ట్ మీ, అంటే ఇది అనుకోకుండా కలిసి వచ్చింది అనే నేను చెప్పొచ్చు. ఎందుకంటే నథింగ్ ఎనీ ప్లాన్తో వెళ్ళి ఇదే నెంబర్ కావాలి అని అలా అనేసి తీసుకోలేదండి. యాజ్ యూ నో అందరికీ తెలుసు Jan 20th మై బర్త్డే. ఈ కార్ని వచ్చేసి నేను Jan 20th డెలివరీ తీసుకున్నాను నా బర్త్డే రోజు. అండ్ అనుకోకుండా
9533 అలా రావడం కూడా నాకు కౌంట్ ఎలా కలిసి వచ్చిందంటే 20 కలిసి వచ్చింది. నా కార్ నెంబర్ కూడా 20 ఉంది. బర్త్డే రోజు నేను కొన్నాను అండ్ జనవరికే కొన్నాను. జనవరి 20 నా లక్కీ 20 నంబర్ ఈజ్ మై లక్కీ నంబర్. సో అన్నీ అనుకోకుండా కలిసి వచ్చింది కాబట్టి ఈ కార్ కూడా అంతే నాకు చాలా 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 కలిసి వచ్చింది సీరియస్లీ చెప్పాలంటే. సో ఇది నా కార్ నంబర్కి నాకు ఉన్న కొన్ని సెంటిమెంట్. ఎస్, ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నా డ్రైవింగ్ సీట్ ఇక్కడ చూసుకోండి, ఇది నా డ్రైవింగ్ సీట్. నేనే కాదు, మ్యాక్సిమం అందరూ డ్రైవింగ్ చేస్తాము అంటే వాళ్ళ కార్లో మ్యాక్సిమం ఎక్కువ టైం స్పెండ్ చేసేదే డ్రైవింగ్ సీట్లో. సో నాకు కూడా అంతే. అఫ్కోర్స్ నేను కూడా ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఎస్, కార్ స్టార్ట్ చేయడం కింద ముందు కావాల్సింది కీ. యాక్చువల్లీ దీనికి కూడా అంతే, మంచి మంచి కీ చైన్ అన్నీ వేసుకున్నాను. బట్ నా అసిస్టెంట్ ఉన్నాడు కదా, చెప్తున్నాను కదా ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు కాబట్టి ఒక 2 కీ చైన్ కూడా అలాగే పడేశాడు. సో ఉన్న దాంట్లో ఇది బెస్ట్ అనిపించింది కాబట్టి రీసెంట్గా కొన్నాను, దీన్ని అలా పెట్టుకున్నాను. బాగుంది. డ్రైవింగ్ సీట్లో మీకు ఏం చూపించాలి, ఏం చెప్పాలి? అఫ్కోర్స్ మీకు చూస్తే ఇక్కడ యాక్చువల్లీ మీకు స్పేస్ చాలా తక్కువ ఉంది అని అనుకోవచ్చు. అది వాళ్ళ కన్వీనియంట్ ఎలా ఉంటుందో అలా. సో నాకైతే ఎక్స్పెషల్లీ నేను చూడడమే కూడా చాలా చిన్న బండి చూసాను కాబట్టి నాకు తగ్గట్టుగానే సెట్ అయిపోయింది. నాకు యాక్చువల్లీ సాంగ్స్ వినడం అంటే చాలా ఇష్టం. ఎక్స్పెషల్లీ డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎక్కువ సాంగ్ వింటాను. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్ సాంగ్స్ని నేను వింటాను. అండ్ నేను నా ఫోన్కినే మ్యాక్సిమం నా ఫోన్లోనే బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని నేను సాంగ్స్ అంతా వింటాను. అండ్ ఇక్కడ చూడండి అన్నీ ఉన్నప్పుడు అఫ్కోర్స్ బుద్ధుడు నా కార్లో ఉండకుండా ఉంటారా? ఎస్, బుద్ధుడు కూడా నేను పెట్టుకున్నాను. ఇట్స్ అ వెరీ స్మాల్ బుద్ధుడు అండ్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఉంటుంది ఎప్పుడు. అండ్ ఇక్కడికి వస్తే ఇంకా నా హెయిర్ పోడ్ ఇక్కడే పెట్టుకుంటాను, నా హెయిర్ పోడ్ కానీ. అండ్ బ్యాగ్లో ఛార్జర్ ఉంటుంది. అండ్ కార్లో అయితే ఇదొకటి కేబుల్ పెట్టుకున్నాను. ఇట్స్ ఫర్ ఎమర్జెన్సీ ఛార్జర్ కావాలి కాబట్టి ఈ యాక్స్ కేబుల్ ఒకటి పెట్టుకున్నాను. దీంట్లోనే మ్యాక్సిమం నేను ఛార్జ్ పెట్టుకుంటుంటాను. అండ్ ఇంకా వస్తే హౌస్ కీ కూడా చాలా హౌస్ కీ మిస్ చేస్తాను నేను ఈ మధ్య. యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్పాలంటే నాకు స్మాల్ థింగ్స్, నాట్ ఓన్లీ కీ, ఏదైనా సరే స్మాల్ థింగ్స్ ఏదైనా నేను నా చేతిలో పెట్టుకున్నానంటే డెఫినెట్లీ అది ఉండదండి, పోతూ ఉంటుంది. అంటే నేను అంత మంచిగా క్యారీ చేయను. సో ఇప్పటికే నాకు తెలిసి అంటే ఈ మంత్లో అంటే లాస్ట్ మంత్ ఇన్ ద సెన్స్ ఆగస్ట్లోనే, మీరు నమ్ముతారా, నేను 3 కీస్ మిస్ చేసుకున్నాను. 3 హౌస్ కీస్, స్మాల్ కీ ఉండడం వల్ల 3 హౌస్ కీస్ని నేను మిస్ చేసుకున్నాను. అండ్ అది కొంచెం గ్రిప్గా ఉండాలనేసి ఇదేదో ఒకటి కీ చైన్ అలా వేసి ఇచ్చారు మా డాడీ. సో దీన్ని అలా ఉంచుకున్నాను. మా హౌస్ కీ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. అండ్ ఇంకా కేబుల్. ఇంకా ఇక్కడికి వస్తే మై చోటా డస్ట్బిన్. అఫ్కోర్స్ కార్లో కూర్చుంటే అది ఇది తింటూనే ఉంటాము కదా, సో చాక్లెట్ కానీ అది కానీ చిప్స్ కానీ, సో దాని డస్ట్ అంతా నేను దీంట్లో వేస్తాను. దిస్ ఇస్ మై మినీ డస్ట్బిన్. ఈరోజు కూడా అంత ఏమీ పెట్టలేదు, క్లీన్గానే ఉంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఈ కారు కొన్నప్పుడే షోరూమ్ వాళ్ళే నాకు ఇది ఇచ్చారు డస్ట్బిన్. సో చాలా బాగుంది, క్యూట్గా ఉంది కదా. ఇంకా పర్ఫ్యూమ్, ఫ్రేగ్రెన్స్, కారు చాలా ఫ్రెష్గా ఉండడానికి కోసం ఈ ఫ్రేగ్రెన్స్. ఇంకేముంది, అన్ని కార్లో ఏముంటుంది అదే ఉంది. హ్యాండ్ బ్రేక్ ఉంది, గేర్ ఉంది, అండ్ స్టీరింగ్ ఉంది. ఎస్, మీకు ఇందాకే చెప్పాను కదా ఈరోజు క్లైమేట్ అయితే ఇంకా ఎప్పుడు వర్షం వస్తుంది అనేసి భయం కూడా అవుతుంది నాకైతే. చాలా 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 గాలి సౌండ్ వస్తుంది. ప్లీజ్ ఏమో అనుకోవద్దు మీరు, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి నాకు తెలుసు. బట్ మ్యాక్సిమం డిస్టర్బెన్స్ అవ్వకుండానే నేను చేస్తున్నాను. ఇది నా ఫ్రంట్ 2 సీట్లో నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా మీరు వెనకాల చూస్తే చాలా ఉంది చూడడానికి. ఎస్, చూసేద్దాం పదండి. అండ్ వన్ మోర్ థింగ్, అఫ్ కోర్స్ ఒకటి అంటే నేను ఎక్కువ నా కార్లో నేను ఫాలో అయ్యేది ఏమంటే, ఇక్కడ కార్ ఇక్కడ ఉంది, మ్యాక్సిమం ఇక్కడికి నేను వెళ్ళాలి అంటే ఇన్ ద సెన్స్ ఒక 600 మీటర్స్ ఆర్ 300 మీటర్స్ వెళ్ళాలన్నా కూడా నేను డెఫినెట్లీ నేను సీట్ బెల్ట్ అయితే డెఫినెట్లీ వేసుకుంటాను. బికాస్ ఆఫ్ సేఫ్టీ. 100 మీటర్ అయినా సరే, 50 మీటర్ అయినా సరే,
డెఫినెట్లీ నేను ఇక్కడ వచ్చి కూర్చోగానే నేను ముందు చేసే పని సీట్ బెల్ట్. సో మీరు కూడా అంతే, ఐ హ్యావ్ 1 కిలోమీటర్ కదా 2 కిలోమీటర్ కదా అనేసి కేర్లెస్ చేయకండి. బికాస్ సీట్ బెల్ట్ అనేది ఎప్పుడు మనకు చాలా సేఫ్టీ. సో కాబట్టి ప్లీజ్ అందరూ ఎవరైనా సరే కేర్లెస్గా ఉండకుండా సీట్ బెల్ట్ అన్ని పెట్టుకొని రూల్స్ ఫాలో చేయండి. రూల్స్ అనేసి కాదు, మన కోసమైనా మీరు ఫాలో చేయండి. ఓకే, అండ్ ఇంకా వెనకాల సీట్ చూసేద్దామా. యాక్చువల్లీ నా కార్ని డ్రైవింగ్ చేయడానికి నేను ఎవరికి ఇవ్వనండి, నేనే మాక్సిమం డ్రైవింగ్ చేస్తాను. కాబట్టి వెనకాల అయితే నేను వెరీ రేర్ కూర్చుంటే, నాకు తెలిసి మాక్సిమం అన్నయ్య ఉన్నప్పుడు తను డ్రైవింగ్ చేస్తే అలా ఇస్తాను. కాబట్టి అప్పుడు వెనకాల కూర్చుండొచ్చేమో అంతే, దట్టు 1 or 2 times. సో నేను మాక్సిమం వెనకాల అయితే కూర్చొనే లేదండి. ఐదర్ ఇక్కడ డ్రైవింగ్ సీట్ పక్కన సీటు, లేకపోతే మాక్సిమం డ్రైవింగ్ సీట్లోనే కూర్చుంటాను. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఒకటి పౌచ్ ఉంది, దీంట్లో పవర్ బ్యాంక్ ఉంటుంది. బికాస్ ఎస్ పవర్ బ్యాంక్ పెట్టుకుంటాను ఈ పౌచ్లో. మ్యాక్సిమం కార్లో ఉన్నప్పుడు అక్కడే ఛార్జింగ్ పెట్టుకుంటాను. దిస్ ఇస్ ఫర్ ఎమర్జెన్సీ, సమ్టైమ్స్ లాంగ్ ట్రావెల్ అది ఇది. అండ్ షూట్లో కూడా అంతే, అవుట్డోర్ అలా ఇలా ఉన్నప్పుడు పవర్ బ్యాంక్ అఫ్ కోర్స్ మోస్ట్ వాంటెడ్ కదా. సో కాబట్టి దాన్ని ఇలా పౌచ్లో పెట్టుకున్నాను. అండ్ ఒక మాస్క్ కూడా ఉంది, డిస్పోజబుల్ మాస్క్, ఎప్పుడో పెట్టుంటాను ఫర్ ఎమర్జెన్సీ అనేసి. దీంట్లోనే నా ఇయర్ ఫోన్, ఎయిర్పోడ్ అయితే నేను మ్యాక్సిమం ఫోన్ అట్లాంటికి వాడుతాను. ఇయర్ ఫోన్ అప్పుడప్పుడు వాడుతాను సాంగ్స్ అలా వినడానికి. సో అప్పుడు దీంట్లో నా పవర్ బ్యాంక్, నా ఇయర్ ఫోన్ అంతా దీంట్లో పెట్టుకుంటాను. అండ్ ఇంకా ఇక్కడికి వస్తే ఇక్కడ చూసుకోండి లగేజ్. దీంట్లో మ్యాక్సిమం అది యాజ్ ఐ సెడ్ నేనైతే కూర్చోలేదు, నా లగేజ్ మొత్తం ఇక్కడే కూర్చుంటుంది ఎప్పుడు. ఇది వచ్చేసి శారీస్. యాక్చువల్లీ షూట్కి అంటే ఇప్పుడు నాకు మ్యాక్సిమం ఇప్పుడు 2 శారీస్ ఉంది, 3 శారీస్ కావాలి ఫ్రెష్ అని చెప్తారు కదా. నేనేం చేశాను, నేను మ్యాక్సిమం 5 to 6 శారీస్ నేను క్యారీ చేస్తాను ఎప్పుడు. ఎందుకంటే ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సీన్స్ అలా ఉన్నప్పుడు కలర్స్ మళ్ళీ సేమ్ అయితే బాగోదు కదా. సో దానికోసం నాకు మ్యాక్సిమం నేను ఆప్షన్ కోసం తెచ్చుకున్న కాస్ట్యూమ్స్ అంతా నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇది ఎక్స్ట్రా కాస్ట్యూమ్. ఇక్కడికి వస్తే మై టచ్ బ్యాగ్ కూడా ఇక్కడే పెడతాను. అండ్ ఇది మీ అందరికీ తెలుసు, నా మేకప్ కిట్. ఆఫ్ కోర్స్ చాలా రోజు నుంచి ఇది కూడా అడుగుతున్నారు కదా, మీ టచ్ బ్యాగ్ అంటే లగేజ్లో ఏముంది, బాక్స్లో ఏముంది అన్నీ చూపించండి అనేసి. అఫ్ కోర్స్ అది కూడా చూపిస్తాను. చూపించడం కింద ముందు ఇక్కడే చూసుకోండి, ఇలా ఉంది లగేజ్. సో ఇంకా ఒక ఫ్యాన్ కూడా ఉంది. ఇది నా షూటింగ్ ఫ్యాన్ అండి. కార్లో ఏంటి ఫ్యాన్ అనుకుంటున్నారు కదా, సో అఫ్కోర్స్ ఏసీనే వాడతాను. సో ఇది నా షూటింగ్ ఫ్యాన్. సో నా దగ్గర 2 ఫ్యాన్ ఉంది, ఒకటి ఇక్కడే పెడతాను, ఇంకొకటి వచ్చి యూజ్ చేస్తూ ఉంటాము. అది ఛార్జర్ అయిపోతే మళ్ళీ ఇంట్లో నుంచే ఛార్జ్ పెట్టుకొని తీసుకొస్తాను, కాబట్టి దీన్ని ఒక ఎక్స్ట్రా యూజ్ చేస్తాను. ఎస్, ఇంకా అక్కడ ఇంకేముంది, అదే నా ఇయర్ ఫోన్ అక్కడ ఉంది. నేను ఇక్కడ పౌచ్లో పెట్టుకున్నానని అనుకున్నాను, లేదు అది బాక్స్ అలాగే ఉండడం వల్ల నా ఇయర్ ఫోన్ కూడా అక్కడే పెట్టుకున్నాను. ఇంకా టిక్కీలో ఏముందో చూసేద్దామా, చూడడానికి ముందు. ఎస్, అంటే నాకు టెడ్డీస్ అలా ఏం పెట్టుకోను నేను కార్లో, జనరల్లీ అలా నచ్చదు నాకు, అంటే కార్లో పెట్టడం నచ్చదు. సో కాబట్టి అలా ఏం పెట్టుకోలేదు. ఇది కూడా మా మమ్మీ కొన్నారు నాకు తెలిసి, నేనైతే కొనలేదు. ఇది స్మాల్ 2 హార్ట్ మమ్మీ కొనేసారు, రెడ్ హార్ట్. అండ్ ఐ లవ్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, దిస్ ఇస్ ఫర్ యూ. అండ్ ఇక్కడ కొంచెం బాగుంటుంది కదా అనేసి అక్కడ పెట్టుకున్నాను. ఇంకా అఫ్కోర్స్ టిష్యూస్ కావాలి కదా, సో కాబట్టి టిష్యూ అండ్ నాది రెడ్ హార్ట్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఎస్, ఇది నా లగేజ్. ఇది అయిపోయిన తర్వాత డిక్కీలో ఇంకేముంది చూద్దామా, పదండి. యాక్చువల్లీ నా కారు చాలా చిన్నగా ఉంది కదా, బట్ డిక్కీలో ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉందండి. అంటే ప్రాబబ్లీ వేరే వాళ్ళకి సరిపోకపోవచ్చు, బట్ నాది లగేజ్ అంటే ఆల్మోస్ట్ చిన్న లగేజ్ నేను తీసుకుంటాను, కాబట్టి నాకైతే మ్యాక్సిమం సరిపోయింది. నాకు ఎస్, ఇక్కడ చూసుకోండి, నా షూటింగ్ లగేజ్ మొత్తం నేను ఇక్కడే పెట్టుకున్నాను, కంప్లీట్గా ఇక్కడే ఉంది. ఎస్, అండ్ ముందుగా అంబ్రెలా. యాక్చువల్లీ అంబ్రెలా నాకైనా పెద్దగా ఉంది, బికాజ్ ఎండాలో షూటింగ్ చేస్తాము కదా. ఎండాలో షూటింగ్ చేసేటప్పుడు అఫ్కోర్స్ అక్కడ మొత్తం హ్యాండ్స్ బాడీ మొత్తం కవర్ అవ్వాలి కాబట్టి. ఎస్,
ఎస్ ఇంత పెద్ద అంబ్రెలా ఎందుకు అంటే బయట అవుట్డోర్ అక్కడ ఇక్కడ షూటింగ్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ బాడీ మొత్తం ట్యాన్ అయిపోద్ది కదా. సో ఇది అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. సో అందుకోసం ఇది కొన్నాను. అఫ్ కోర్స్ నాకు బ్లాక్ మోస్ట్ ఫేవరెట్ కలర్, బట్ బ్లాక్ కొంచెం ఎండలో వాడితే ట్యాన్ రిఫ్లెక్టర్ మాకు బాడీ మీద పడుతుంది కదా. సో కాబట్టి నేను బ్లాక్ అయితే అంబ్రెలా ఎప్పుడు యూజ్ చేయలేదు. సో దిస్ ఈస్ కొంచెం సిమిలర్ టు బ్లాక్ కదా, అంటే బ్రౌన్ షేడ్ ఉండడం వల్ల సో అలా నచ్చేసింది. సో ఈ కలర్ని కొన్నాను. ఇది నా షూటింగ్ అంబ్రెలా. ఇంకా నెక్స్ట్ వస్తే ఇది నా జిమ్ బ్యాగ్. ఆల్మోస్ట్ చూసారు కదా మొన్న ఒక వీడియో చేయడం వల్ల, జిమ్ వీడియో, దాంట్లో ఇది చూసేశారు. ఎందుకు కారులో జిమ్ బ్యాగ్ అంటే మ్యాక్సిమం అర్లీగా ఉంటే షూటింగ్ నేను మార్నింగే లొకేషన్కి వచ్చేస్తాను, అంటే ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ షూటింగ్ అయిపోతుంది అని చెప్తారు కదా. సో అప్పటికి వెళ్తే నేనేం చేస్తానంటే మ్యాక్సిమం లొకేషన్ నుంచి డైరెక్ట్ నేను జిమ్కి వెళ్ళిపోతాను. కాబట్టి ఎప్పుడు నా కార్ డిక్కీలో ఈ నా జిమ్ బ్యాగ్ అయితే ఎప్పుడు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏమంటే ఇంకా జిమ్కి ఎలాగో వెళ్తాను కాబట్టి షూస్ కావాలి కదా. సో ఒక స్పేర్ షూ కూడా ఇక్కడే ఉంది. అండ్ ఇంకొకటి ఏమంటే ఇదొకటి పౌచ్, అదే అఫ్కోర్స్ మాయిశ్చరైజర్, ఫేస్ క్రీమ్, డైలీ యూజ్ చేయడానికి నీడెడ్ అయితే ఏముంది అది కూడా ఇంకొక స్పేర్ అన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను. బికాజ్ యాజ్ ఐ సెడ్ లొకేషన్ నుంచి డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోతాను కాబట్టి. అండ్ సమ్ టైమ్స్ షూటింగ్ ఎర్లీగా అయిపోయినా కూడా అప్పటికి ఫేస్ వాష్ చేస్తే అంత కావాలి కాబట్టి ఇదొకటి కూడా ఇలాగే పెట్టుకున్నాను. అండ్ ఇంకొకటి ఏమంటే ఇది ఒక కాస్ట్యూమ్ పౌచ్, అదే దీంట్లో నా జిమ్ అవుట్ఫిట్ పెట్టుకున్నానండి. మ్యాక్సిమం దీంట్లో ఒక 3-4 ట్రాక్ ప్యాంట్స్ అండ్ ఒక 3-4 టీ-షర్ట్స్ అయితే ఎప్పుడూ ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ షూటింగ్లో వచ్చినప్పుడు మార్నింగ్ ఏమైనా ఫుడ్ అది ఇది తింటుంటే ఫుడ్ ఏమైనా పడితే చెప్పలేం కదా, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. సో దానికోసం ఎక్స్ట్రా స్పేర్ ఆఫ్ కాస్ట్యూమ్స్ నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. దాన్ని నేను ఇట్లా ఈ పౌచ్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. బాగా డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ ఒక్కసారి మీరు ఇలా పాన్ చేయండి, వర్షం కూడా పడుతుంది. యాక్చువల్లీ నేను ఏమనుకున్నాను అంటే వర్షం రాకిన్న ముందు నా షూట్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, బట్ లేదు, ఇప్పుడు వరకు నాకు వర్షం డిస్టర్బ్ చేయలేదు, బట్ ఇప్పుడు డిస్టర్బ్ చేస్తుంది. బట్ స్టిల్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఎస్, ఇది ఈ పౌచ్లో కాస్ట్యూమ్స్ అంతా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడికి కట్ చేస్తే ఇక్కడ చూడండి, ఏంటని చూస్తున్నారా? ఎస్, తెలుసు కదా మీకు, చూడగానే తెలిసిపోయింది. మస్కిటో బ్యాట్. యాక్చువల్లీ తెలుసు కదా మీకు, లొకేషన్లో షూటింగ్ చేస్తూ ఉంటాము. సమ్టైమ్స్ నైట్ లేట్ అవుతుంది, ఏ లొకేషన్లో ఎక్కడెక్కడ చేస్తామో తెలియదు. బట్ నాకు దోమలు అంటే పడదండి, నిజంగా చెప్తున్నాను. కొంచెం కుట్టినా నాకు మొత్తం స్ప్రెడ్ అవుతుంటుంది. సో అదే ఎవరికి భయపడకపోయినా దోమలకైతే నేను చాలా భయపడతాను కాబట్టి 2 బ్యాట్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఒకటి ఛార్జింగ్ అయిపోతే ఇంకొకటి ఛార్జ్ పెట్టేస్తాము. సో దానికోసం 2 మస్కిటో బ్యాట్ అయితే నాకు మోస్ట్ వాంటెడ్ కాబట్టి ఎప్పుడు ఇది డిక్కీలోనే ఉంటుంది. సో ఇది మస్కిటో బ్యాట్ కార్లో ఉంది. అండ్ ఇంకా ఇక్కడికి వస్తే నా బాస్కెట్ షూటింగ్ కోసమే పెట్టుకున్నాను. ఇది బాస్కెట్ ఇక్కడే ఉంటుంది. మ్యాక్సిమం షూట్ లేకపోయినా కూడా ఈ బాస్కెట్ అయితే నేను తీయను, ఇక్కడే ఉంటుంది డిక్కీలోనే. ఎందుకంటే దీంట్లో ఏమైతే ఉంటుంది, అప్పుడప్పుడు ఏదైనా ఫుడ్ కానీ అదే కానీ తినడానికి ఏదైనా తీసుకొస్తున్నానంటే అది మాత్రమే తీసుకొచ్చి మళ్ళీ అగైన్ ఈ బాస్కెట్లోనే పెట్టేస్తాను. సో ఇదొక బాస్కెట్. అండ్ బాస్కెట్లో చాలా ఫుడ్ కూడా ఉంటుంది. నాకు ఏమేమి తింటాను అన్నీ ఎలా పెట్టుకుంటాను అది కూడా చూపిస్తాను ఇంకొక వీడియోలో. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, చైర్ చాలా వెయిట్ ఉంది. ఎస్, ఇది నా షూటింగ్ చైర్. సో ఎందుకు అంటే అవుట్డోర్ అలా వెళ్ళినప్పుడు, బయట రోడ్డు మీద షూటింగ్ జరుగుతున్నప్పుడు చైర్ అంతా క్యారీ చేయాలంటే కష్టం కదా. సో కాబట్టి ఇదొకటి చైర్ కొన్నాను. అండ్ మీరు బ్యాగ్ లాగా కూడా ఇలా క్యారీ చేయొచ్చు, ఇలా బ్యాగ్ లాగా కూడా క్యారీ చేయొచ్చు, బాగుంటుంది. అండ్ సిట్టింగ్ ఆల్సో వెరీ కంఫర్ట్, చాలా బాగుంటుంది. సో కాబట్టి షూట్ కోసం అనేసి కొన్నాను. మ్యాక్సిమం నాకు తెలిసి దీన్ని నేను ఒక 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. సో అలాగే ఉంది, బాగుంది, చాలా కంఫర్ట్ ఆల్సో. అండ్ ఇంకా ఇక్కడికి వస్తే దీంట్లో చాలా స్లిప్పర్స్ ఉందండి. శాండల్స్ అంతా దీంట్లోనే పెట్టుకున్నాను. మ్యాక్సిమం యాజ్ ఐ సెడ్ ఒక కాస్ట్యూమ్స్ అయితే ఎలా పెట్టుకుంటాను అలాగే స్లిప్పర్స్ కూడా అంతే, నేను చాలా పెట్టుకుంటాను. ఫ్లాట్ స్లిప్పర్, హీల్స్ అన్నీ పెట్టుకుంటాను. అండ్ సమ్టైమ్స్ కావాలి కదా బయట అక్కడెక్కడ చేసేటప్పుడు, హీల్స్ వేసుకొని అమ్మాయిలకి తెలుసు ప్రాబ్లం ఏముంది అనేసి. హీల్స్ వేసుకొని లెగ్ మొత్తం పెయిన్ వచ్చిందంటే ఫ్లాట్ కావాలి, అప్పటికప్పుడు కావాలంటే కష్టం. కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 4 pair ఆఫ్ హీల్స్ ఉంది, ఇంకొక 2 ఫ్లాట్ ఉంది. సో ఇది నా ఎక్స్ట్రా శాండల్స్. అండ్ ఇంకా ఇక్కడికి వస్తే
హ్యాంగర్స్ పెట్టుకున్నాను. ఈవెంట్స్ అది ఇది బయట షూటింగ్ జరిగేటప్పుడు ఈవెంట్స్కి అలా వెళ్తే మ్యాక్సిమం నేను ఇప్పుడు అంటే మ్యాక్సిమం లైక్ లాంగ్ గౌన్ నెట్తో అలా చేపించుకుంటాను కదా. స్టిచ్చింగ్ అవ్వగానే హ్యాంగర్లో పెట్టుకొని కార్లోనే పెట్టుకుంటున్నాను. దాన్ని ఫోల్డ్ చేసి బ్యాగ్లో అయితే క్యారీ చేయను, బికాస్ ఐరన్ అలా చేయాలంటే రిస్క్ కాబట్టి. సో హ్యాంగర్ ఎప్పుడు నా కార్లోనే ఉంటుంది. సో ఇది ఇంకా ఇక్కడికి వస్తే ఇంకేముంది, యా ఇది చూడండి క్యారీ బ్యాగ్స్, కవర్స్. మ్యాక్సిమం చాలా కవర్స్ ఉంది నా దగ్గర. కార్లో అయితే ఎప్పుడు కవర్స్ పెట్టు ఉంటాను, ఎందుకంటే బయట అలా ఇలా వెళ్తుంటాం, అది ఇది కొంటాం, లేకపోతే ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా బ్యాగ్ అంటే ఇలాంటి క్యారీ కవర్స్ అయితే చాలా కావాలి కదా, మోస్ట్ వాంటెడ్ కాబట్టి దీంట్లోనే అన్ని కవర్స్ అన్ని పెట్టుకున్నాను. ఎస్ ఇదొకటి ఇలాగే పెట్టేశాను. ఇంకా ఇక్కడికి వస్తే నాది కాస్ట్యూమ్ బ్యాగ్. ఏది నార్మల్గా ఒక చూపిస్తాను. నేను యాజ్ ఏ సెట్ డిక్కీలో నా లగేజ్ మొత్తం సరిపోయిందని ఎందుకు అన్నాను తెలుసా అండి. ఇక్కడ చూడండి అంతే స్మాల్ లగేజ్ నేను క్యారీ చేశాను. చూడడానికి చాలా ఉంది, యాక్చువల్లీ దీంట్లో ఒక సీక్రెట్ కూడా ఉంది. ఏమంటే నేను మ్యాక్సిమం ఈవెన్ నేను బయట ట్రావెల్ చేస్తున్నానన్న కూడా దీన్నే నేను తీసుకెళ్తాను, ఎందుకంటే దీంట్లో పెట్టడానికి ఒక టెక్నిక్ ఉంది అండి. యాక్చువల్లీ మీకు చూపిస్తే మీరు కూడా అంటారు, అంటే ఇంత చిన్న బ్యాగ్లో ఇంత కాస్ట్యూమ్స్ పెట్టుకోవచ్చా అని మీకు అనిపించవచ్చు. ఎస్ అఫ్ కోర్స్ అది కూడా చూపిస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. ఎస్ ఇది నా షూటింగ్ లగేజ్. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎస్ అఫ్ కోర్స్ అన్ని కార్లో ఇదే ఉంటుంది. కేరింగ్ ఫర్ యూ ఆల్వేస్. ఎస్ అఫ్ కోర్స్ కార్ అన్నది మోస్ట్ వాంటెడ్ అండి, అందరూ లైఫ్లో కావాలి కదా. సో అలాగే నాకు నా లైఫ్లో కూడా ఇదొకటి నా కార్. అండ్ అఫ్ కోర్స్ మమ్మల్ని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తుంది కాబట్టి నాకు కూడా అంతే. నా కార్ అంటే చాలా 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 సెంటిమెంట్. సో నా ఫస్ట్ కార్ కాబట్టి. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఎలాంటి కారు కొంటానో నాకైతే తెలియదు, బట్ ఎలాంటి కారు కొన్నా ఈ కార్ మాత్రం నేను అలాగే ఉంచుకుంటాను, సెంటిమెంట్ ఉంది కాబట్టి. ఇది మొత్తానికి నా కార్ టూర్ అన్నమాట. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోని మీరు చూడాలంటే ఏం చేయాలి? ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐ లవ్ యూ ఆల్. బాయ్.